హాయ్ అండి. రెండు కేక్ చేయడం చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు కేక్. గోధుమ పిండితో అయినా మైదాతో అయినా. నేను ఇవాళ మైదాతో చేస్తున్నాను. చూడండి, ఒకప్పుడు పంచదార వేసాను, ఇంత వెళ్తి ఆ గిన్నెతోటే ఒక గిన్నెడు పంచదార, ఒక గిన్నెడు పాలు వేసాను. ఇప్పుడు ఆ పంచదార శుభ్రంగా గోరువెచ్చ పాలు వేసాను. శుభ్రంగా కలవాలి. మీరు తీపి ఎక్కువ తింటే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు. కప్పున్నరైనా పంచదార వేసుకోవచ్చు. శుభ్రంగా పంచదార పాలు కలిసిపోవాలి. చూడండి, నేను 2 కప్పులు పాలు కాచి ఉంచాను గోరువెచ్చగా. 1 కప్పే వేసాను. 1 కప్పు పంచదార. తీపిని బట్టి కావస్తే వేసుకోవచ్చు. శుభ్రంగా పంచదార కరిగిపోయాక చూడండి, కప్పుడు పంచదార కప్పుడు పాలు కరిగిపోతుంది. ఇప్పుడేమో 2 కప్పులు మైదా, 1 కప్పు నిండాను, 1 కప్పు ఇంత వెళ్తురు మైదా వేస్తున్నాను. శుభ్రంగా జల్లించేసాను. ఇది బాగా ఉండలు లేకుండా కలపాలి. ఇలాగా శుభ్రంగా కలపాలి. ఇప్పుడు ఇంకొక కప్పు కొంచెం వెళ్తి, కప్పు 2 కప్పులు అనుకోండి, కొంచెం వెళ్తి మైదా జల్లించేసాను శుభ్రంగా. ఇప్పుడు శుభ్రంగా కలపాలి. ఉండలు లేకుండా కలిపి ఇంకొక కప్పుడు పాలు ఉంచాను పక్కనే. 1 కప్పుడు వేసాను కదా. ఇప్పుడు ఇందులో ఎంత పడుతుందో చూద్దాం. పాలు వేసి బాగా కలపాలి, ఉండలు లేకుండాను. రెండు చూపిస్తాను. మళ్ళా సగం కప్పుడు పాలు వేద్దాం. చూడండి, కొంచెం పాలు వేసాను. మొత్తం ఆ గిన్నెతో 2 గిన్నెలు పాలు తీసాను నేను. శుభ్రంగా మెత్తగా ఉండలు లేకుండా ఇలాగే కలిపియాలి. చాలా బాగుంటుంది కేకు. మీరు గోధుమ పిండితో కూడా ఇలాగే చేసుకోవచ్చు. చూడండి, నేను బేకింగ్ సోడా ఏమీ వేయలేదు. చూడండి, ఇలా రావాలి. ఇలాగా ఇంకొంచెం పాలు పడతాయి. శుభ్రంగా కలపాలి. చాలా బాగుంటుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా ఇలాగే వస్తుంది. గిడ్డు ఏమి లేకుండా చేయొచ్చు. ఇప్పుడు ఒక్క పిసర్ మళ్ళీ పడుతుంది పాలు. చాలు, సరిపోతుంది. చూసారు కదా, బాగా ఎంత అయితే అంత కలపాలి. నేను ఒక గిన్నెలో ఉప్పు వేసి సిమ్లో పెట్టి ఉంచాను పొయ్యి మీద. మందం గిన్నెలో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసి దాంట్లో స్టాండ్ పెట్టి సిమ్లో పెట్టి ఉంచాను. అది బాగా వేడెక్కుతూ ఉండాలి. ఈలోపు ఇది కలుపుతున్నాను. చూడండి, ఇలా రావాలి కలిపినప్పుడు. ఇలా చెంచాతో తీస్తే తిన్నగా రావాలి. చూసారు కదా. నేను కొంచెం ఎసెన్స్ వేస్తున్నాను. మంచి వాసన వస్తుంది, బాగుంటుంది కేకు. కొంచెమే వేసాను, 1 డ్రాప్. ఎందుకంటే ఇన్నో వేస్తున్నాను. మళ్ళా కొంచెమే వేసాను, 1 డ్రాపే వేసాను. ఈనో అయిపోతే మీరు ఇది కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడేమో కొంచెం కాఫీ పొడి వేస్తాను. కొంచెమే వేస్తాను కలర్కి, 1 పిసర్ వేసి శుభ్రంగా బ్రూ కాఫీది. ఇవి శుభ్రంగా కలుపుతాం. ఏది ఉండలు లేకుండా కలపాలి.
చూసారు కదా, ఇలా కలపాలి ఉండలు లేకుండా. ఈ మస్తరుగా రావాలి. చూసారు కదా, ఇలా వస్తే చాలు, పర్ఫెక్ట్ కేక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం టూటీ ఫూటీ ఇందులో వేసేద్దాం. కొన్ని లోపల ఉంటాయి, కొన్నేమో బయట వేయాలి. కొంచెం అందులో పిండి కలిపేసి అప్పుడు మీద నుంచి వేయాలి, అప్పుడు మీదని కనబడతాయి. ఇవి లోపలికి వేసాను. చూసారు కదా, కలిపేసి ఇలా పెట్టేయాలి. ఇది పక్కన ఈ టూటీ ఫూటీలో కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలపాలి. అప్పుడు మీదని ఇలా కనబడతాయి మీకు, లేకపోతే లోపలికి వెళ్ళిపోతాయి. చూసారు కదా, కొంచెం ఇలా కలిపేసి పక్కన పెడదాం. ఇది అయిందా, ఇలా కలిపాం కదా. ఇగో ఇలాగ రావాలి. ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఈ గిన్నెలో ఏమో నెయ్యి రాసిద్దాం శుభ్రంగా గిన్నెకి. మీరు కావస్తే ఈ పిండిలో కొంచెం నెయ్యి వేయచ్చు. నేనేమో గిన్నెకి రాసాను. శుభ్రంగా రాసేసి దాంట్లో బటర్ పేపర్ ఉంటే పెట్టండి, లేకపోతే గోధుమ పిండి మైదా కానీ గోధుమ పిండి చుట్టూ రాసేస్తే కిందన అంటదు. ఇప్పుడు నేను కొంచెం గోధుమ పిండి జల్లుతున్నాను కింద. చుట్టూ 4 వైపులా ఆ నెయ్యి మీదన అంటుకుంటే మంచిగా విడుతుంది. ఇక చూడండి, ఇలా చుట్టుగా తిప్పేసి ఆ పిండి తీసేయాలి. లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ నెయ్యి రాసి బటర్ పేపర్ వేసి దాని మీద బటర్ పేపర్ మీద నెయ్యి రాసేసి కూడా పిండి పోయచ్చు. నా దగ్గర లేదు బటర్ పేపర్, అందుకు ఇలా నెయ్యి రాసి పిండి జల్లేను. చూస్తారు కదా, ఇలా శుభ్రంగా 4 వైపులా పిండి పట్టేయాలి. పట్టేసి మిగతా పిండి తీసేయాలి. ఇప్పుడు ఇది అయింది కదా, ఇందులో కొంచెం ఈనో కలిపి వెంటనే కలిపేసి వేసేయాలి. ఈనో కలిపాక ఎక్కువసేపు ఉంచకూడదు, పొంగిపోతుంది. ఇక ఒక వీనో కలిపేద్దాం, మంచి సాఫ్ట్గా వస్తాయి. చూడండి, శుభ్రం కలిపేసాం కదా. ఇప్పుడు గిన్నెలో తీసేయాలి వెంటనే, ఎక్కువసేపు ఉంచకూడదు, లేకపోతే పిండి పొంగుతుంది, పులిపు వచ్చేస్తుంది. అక్కడ గ్యాస్ మీద కూడా ఉప్పేసి గిన్నె వేడెక్కున్నది, సిమ్లో పెట్టి అలా ఉంచాను నేను. ఇగో ఈ పిండి ఇలా పోసేయాలి. ఒక 40 నిమిషాలులో కేక్ తయారైపోతుంది. శుభ్రంగా పిండిలో పోసేయాలి. ఇగో ఇందులో పిండి అంతా ఊడ్చేద్దాం. ఇగో చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని 3 సార్లు 4 సార్లు కిందకి ఇలా కింద మీద కొట్టాలి, ఎక్కడైనా కింద బబుల్స్లా ఉండకుండా. ఇగో ఇలా ఉన్నది కదా. ఇప్పుడు కిందకేసి ఇలా కొడదాం, కొంచెం కొంచెం కదపాలి, కింద సెట్ అవుతుంది పిండి గిన్నెలోకి. అప్పుడు కింద కన్నాలు లేకుండా మంచిగా వస్తుంది కేక్. ఇక ఇలా కొడదాం, 4 వైపులా సెట్ అవుతుంది గిన్నెలో. ఇప్పుడేమో సూటీ పూటీ కలిపి ఉంచాం కదా పిండిలో. ఇప్పుడు మీద నుంచి జల్లుదాం, అప్పుడు కేక్ తయారైతే మీదన అలా కనబడతాయి అన్నమాట. పిండి కలపకుండా వేసిస్తే అది లోపలికి వెళ్ళిపోతాయి. చూసారు కదా.
ఇగో ఇది వేడెక్కున్నది, ఉప్పేసి బాగా వేడెక్కున్నది ఇది. ఇప్పుడు ఈ గిన్నెలో పెట్టేద్దాం. ఆ ఉప్పు పారియొద్దు, మళ్ళీ కవర్లో వేసి ఉంచుకున్నారనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా కేక్ చేసినప్పుడు ఆ ఉప్పు పనికొస్తుంది. పెట్టాం కదా ఇలాగా. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 40 నిమిషాల తర్వాత కేక్ తయారైపోతుంది. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. రండి చూద్దాం కేక్ ఎంతవరకు వచ్చిందో. ఓహో, కేక్ తయారైపోయింది చూసారా. కరెక్ట్ 40 నిమిషాల్లో తయారైంది. చూడండి, చెంచాతో ఇలా చూడండి, చెంచాకి అంటుకోలేదనుకోండి కేక్ తయారైపోయింది. చూసారు కదా, చెంచాకి ఏం అంటుకోలేదు. గ్యాస్ బంద్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి కేక్స్ టూటీ ఫూటీ ఎలా కనబడుతున్నాయి చూసారా మీద మీదని. రెండు తీద్దాం. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. ఈ గిన్నె పైకి తీసాక తీద్దాం. వేడిగా ఉంది అయినా తీద్దాం రండి. ఇప్పుడు ప్లేట్లో తీసేద్దాం. ఊడొచ్చేస్తుంది. ప్లేట్లో మలిపేమంటే చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా. చూడండి, కేక్ 40 నిమిషాల్లో కేక్ అయిపోయింది. ఎక్కువ టైము పట్టదు, ఎక్కువ డబ్బులు కూడా పట్టవు, ఎక్కువ డబ్బులు కూడా అవ్వవు. సింపుల్గా చేసుకోవచ్చు. మీరు పాలు లేకపోతే ఈ నీళ్ళతో కలిపి కూడా చేసుకోవచ్చు. పాలు జాగాలో పాలు వేస్తే మంచి సాఫ్ట్గా ఉంటాయి. అందుకు చూడండి, గిన్నెను వదిలేసింది అది. అందుకే నెయ్యి రాసే పిండి వేయాలి. ఓవెన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. గ్యాస్ మీద చక్కగా చేసుకోవచ్చు. కుక్కర్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఖాళీ కుక్కర్లో పెట్టుకుని రెండు తిప్పుదాం. చూసారా, ఉడిపోయింది కేకు. ఇలా వచ్చేస్తుంది. ఏ ఆకారంలో కాస్తే ఆ ఆకారం గిన్నె పెడితే అలా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని తిప్పుదాం. రండి, చూసారు కదా, సాఫ్ట్ కేక్. చూడండి, చల్లారేక కోస్తే మంచిగా వస్తుంది. నేను ఇప్పుడు చూపిద్దామని వేడి మీదే కోస్తున్నాను. బాగా చల్లారేక కోసారనుకోండి మంచిగా వస్తాయి, కట్ అవుతుంది. ఇప్పుడు లోపల వేడిగా ఉంది, చూపిద్దామని కట్ చేస్తున్నాను. చూడండి, కోస్తుంటే ఎలాగ కదులుతున్నాదో. చాలా సాఫ్ట్గా ఉంది, వేడిగా ఉంది. చల్లారిపోయాక కొయ్యాలి. ఇంకోటి కోసి చూపిస్తాను రండి. తినండి, చెయ్యండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. ఇంకో ముక్క కోసి చూపిస్తాను రండి. వేడిగా ఉంది కేకు. రండి, ఇది కోసి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా వచ్చింది. వేడిగా ఉన్నది. ఇక చూసారు కదా, ఇక చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. కాలుతుంది చెయ్యి. ఇక చూసారు కదా. ఇప్పుడు ఒకటి కట్ చేసి పెట్టాను. ఇగో ఎంత మెత్తగా ఉంది, దూదిలాగా. ఇక చూసారా, తిని చూపిస్తాను రండి. చాలా బాగుంది. తీపి అన్నీ సరిపోయి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉన్నది.